పశ్చిమ కనుమలు మరో అద్భుత ఘట్టానికి నెలవు కానున్నాయి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని 18 కొండల మధ్య కేంద్రీకృతమైన శబరిగిరిలో ఆ హరిహరసుతుడే జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ అద్భుత దృశ్యాన్ని కళ్ళారా దర్శించేందుకు భక్తులు పోటెత్తడంతో శబరిగిరులు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. అయ్యప్ప స్వాములు భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఘట్టం శబరిమలలో కనువిందు చేయనున్న మకర జ్యోతి. స్వాముల నినాదాలతో మారుమోగనున్న శబరిగిరులు. స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వాముల శరణు ఘోషతో శబరిగిరులు మారుమోగిపోతుండగా మకర జ్యోతి రూపంలో అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమయ్యారు. పొన్నాంబలమేడు కొండపై నుంచి భక్తులకు మకర జ్యోతి దివ్య దర్శనం జరగనుంది. ప్రతి సంవత్సరం శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తారని ప్రజల నమ్మకం. ఈ సంవత్సరం కూడా భక్తులకు జ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ క్రమంలో భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధతో అయ్యప్పను పూజిస్తారు. ఈ కీలక ఘట్టం కోసం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. లక్షల సంఖ్యలో తరలివచ్చే అయ్యప్ప భక్తులకి ఇబ్బందులు కలగకుండా పంబానది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా వద్ద జ్యోతి దర్శనాన్ని చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రోజున అయ్యప్ప మకర జ్యోతి రూపంలో భక్తులకి దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. శబరిమల ఆలయాన్ని మకర జ్యోతి దర్శనం రోజున లక్షలాది మంది అయ్యప్ప భక్తులు సందర్శిస్తారు. శబరిమల ఆలయాన్ని సందర్శించలేని వారు ఆన్లైన్ లైవ్ స్ట్రీమ్ మకర వెళ్లకు ఉత్సవ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కూడా చూడొచ్చు. మకర సంక్రాంతి సమయంలో శబరిమల ఆలయంలో దీపారాధన జరుగుతుంది. సాయంత్రం సమయంలో పొన్నాంబళ నక్షత్రం కనిపిస్తుంది. అదే మకర జ్యోతి అంటారు. ఇది ఒక నక్షత్రమని, అది మకర సంక్రాంతి రోజున కనిపిస్తుందని దేవస్థానం బోర్డు ప్రధాన అర్చకులు చెబుతున్నారు. మకర సంక్రాంతి రోజు లేదా ఆ ఘడియల్లో కొండపై నుంచి భక్తులందరికీ కనిపించే వెలుగుని పొన్నాంబళమేడు పర్వతంపై దేవస్థానం బోర్డు ఉద్యోగులైన గిరిజనులు వెలిగిస్తారు. ఇదొక దీపమని, దీన్ని వెలిగించేది మనుషులే అని దేవస్థానం బోర్డు కూడా అంగీకరించింది. దీనిపై కోర్టులో పలు భిన్న వాదనలు కూడా జరిగాయి. అయినా కూడా ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు అయ్యప్ప దీక్ష తీసుకుని శబరిమల వెళ్లి జ్యోతి దర్శనం చేసుకుని తిరిగి వస్తారు. జ్యోతిని దర్శించుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద ఎత్తున జ్యోతిని దర్శించుకుంటారు. సాయంత్రం తిరువాభరణాలతో పందల రాజవంశీయులు సన్నిధానం చేరుకుంటారు. శబరిమల ఆలయ ప్రధాన అర్చకులు వారికి స్వాగతం పలికి వారు తెచ్చిన బంగారు ఆభరణాల్ని అయ్యప్పకు అలంకరిస్తారు. అనంతరం పొన్నాంబళమేడు నుంచి మకర జ్యోతి దర్శనమిస్తుంది. మకర జ్యోతిని ముమ్మారులు తనివి తీరా దర్శించి ఇరుముడి సమర్పించి స్వాములు ఆధ్యాత్మికానందాన్ని పొందుతారు. మన మకర సంక్రాంతినే మకర వెళ్లక్కు అని కేరళలో అంటారు. ఈ ఆధ్యాత్మిక ఘట్టాన్ని కళ్ళారా చూసేందుకు దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. మండల పూజ, మకర వెళ్లక్కు ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. అందుకే ఈ సమయంలో శబరిగిరులు భక్తులతో కిక్కిరిసిపోయుంటాయి.